పిల్లల మర్రి ఆ పేరు వింటేనే చారిత్రక కట్టడాలు గుర్తుకొస్తాయి. ఆధ్యాత్మిక భావం ఉప్పొంగుతుంది. ఇక్కడ కాకతీయుల కాలంలో నిర్మించిన నామేశ్వర, ఎరకేశ్వర దేవాలయాలు దశాబ్దాలు దాటిన నేటికి శిల్పకళా సంపద చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచాయి. గొప్ప కళాకృతుల సౌందర్యం ఉట్టిపడే ఈ ఆలయాలకు నేడు ఆదరణ కరువైంది. పాలకులు పట్టించుకోపోవడంతో భావితరాలకు అందించాల్సిన ఆధ్యాత్మిక సంపదకు రక్షణ లేకుండా పోయింది. ప్రభుత్వం చొరవ చూపి ఆలయ అభివృద్ధికి పాటుపడాలని భక్తులు కోరుతున్నారు. నామేశ్వర ఆలయ నిర్మాణ వృత్తాంతం. కాకతీయ రాజు గణపతి దేవుడి పరిపాలన కాలంలో రేచర్ల నామిరెడ్డి ప్రస్తుతం పిల్లలమర్రి గ్రామం ఉన్న ప్రాంతానికి సామంతరాజుగా ఉండేవారు. వీరు శైవరాధికులు కావడంతో 11వ శతాబ్దంలో మూసీ నది పరివాహక ప్రాంతంలో ఆయన పేరు మీద పార్వతీ మహానామేశ్వర దేవాలయాన్ని నిర్మించారు. ఇక్కడి శివలింగాలు బ్రహ్మసూత్రం కలిగి ఉండడం విశేషం. కాకతీయుల కాలంలో నిర్మించిన శివాలయాలకు మాత్రమే ఈ బ్రహ్మసూత్రం ఉంటుంది. ఎరకేశ్వర ఆలయ వృత్తాంతం. 12వ శతాబ్దంలో రేచర్ల బేతిరెడ్డి నామేశ్వర ఆలయంలో పూజలు చేసి పరిసర ప్రాంతాల్లో సంచరిస్తుండగా వేటకు వచ్చిన ఎరుకల వ్యక్తి అక్కడ ఉన్న ఒక పెద్ద ఊడల మర్రి చెట్టు కింద సేద తీరుతున్నాడు. ఆ సమయంలో ఆ చెట్టుపైన ఉన్న పిట్టలు మరికొన్నాళ్లకు ఈ చెట్టు కూలుతుందని, దీని కింద అనంత నిధి నిక్షిప్తమై ఉందని మాట్లాడుకోవడాన్ని విన్నాడు. వీరు అడవిలో ఉండడం, పక్షులతో సాహసం కారణంగా ఆ మాటలు ఎరుకల వ్యక్తికి అర్థం కావడంతో వేటగాడు స్పందించాడు. దీంతో ఆ పక్షులు ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే తల పగిలి చస్తావని శపిస్తాయి. ఇది గమనించిన బేతిరెడ్డి రాజు ఎరుకల వారిని విషయం చెప్పాల్సిందిగా కోరగా శాపభయంతో వేటగాడు సంకోచిస్తుండగా చెప్పకుంటే మరణశిక్ష విధిస్తానన్నాడు. చెప్పినా చెప్పకపోయినా ప్రాణం పోతుందని భావించిన వేటగాడు రాజును ఓ కోరిక కోరుతాడు. తన పేరున ఆలయం నిర్మిస్తే పక్షులు మాట్లాడుకుంటున్న విషయం చెప్తానని రాజుతో అంటాడు. అప్పుడు రాజు అందుకు అంగీకరిస్తాడు. దీంతో పక్షులు ఏం మాట్లాడుకుంటున్నాయో రాజుకు వివరించి ఎరుకలివాడు మరణిస్తాడు. కొంతకాలానికి ఆ మర్రి చెట్టు కూలి అక్కడ పెద్ద గొయ్యి ఏర్పడింది. అందులో 7 కొప్పెర్ల నిధి బయటపడుతుంది. ఈ ధనంతో ఎరకేశ్వర ఆలయం నిర్మించారు. దానికి ఎరుకల వారి పేరు పెట్టినట్టు తెలుస్తుంది. అలాగే దీనికి మరో వృత్తాంతం కూడా ప్రచారంలో ఉంది. రేచర్ల బేతిరెడ్డి భార్య ఎరక సానమ్మ ఆలయం నిర్మించిందని, ఆమె పేరు మీద ఎరకేశ్వర ఆలయం పేరు వచ్చిందని కొందరి విశ్వాసం. ఆలయ నిర్మాణానికి ముందు ఇక్కడ ఉన్న పెద్ద మర్రి చెట్టు ఊడలు పోసుకొని పెద్దగా విస్తరించడంతో ఈ గ్రామానికి పిల్లలమర్రి అని పేరు వచ్చింది. ఆలయ నిర్మాణ శైలి. శిల్పకళా సౌందర్యం. నామేశ్వర ఆలయాన్ని చతురస్రాకారంలో, ఎరకేశ్వర ఆలయాన్ని శ్రీచక్రం ఆకారంలో రాతితో నిర్మించారు. ఇవి కాకతీయుల కాలం నుండి సంస్కృతిని, శిల్ప సంపదను ప్రతిబింబిస్తున్నాయి. గర్భాలయం, అంతరాలయం తోరణాలు నల్లని ఏకశిలతో నిర్మించడం విశేషం. ఈ ఆలయంలో శివలింగం ఎదురుగా నందీశ్వరుడు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎక్కడా లేని విధంగా నందిని ఆలయం పైన గోపురం ముందు ప్రతిష్ఠించారు. రేచర్ల రాజులు నాట్య కళాప్రియులు కావడంతో ఆలయంలో గర్భగుడి ఎదురుగా నందీశ్వరునికి బదులుగా నాట్య మండపం నిర్మించారు. నాట్య మండపం నిర్మాణానికి ఏర్పాటు చేసిన స్తంభాలపై చెక్కిన నాట్య శిల్ప కళారూపాలు సౌందర్యవంతంగా దర్శనమిస్తున్నాయి. ఈ స్తంభాల నుంచి సప్తస్వరాలు వినిపించేలా నిర్మించడం విశేషం. పూర్వకాలంలో మనకు వచ్చేసి ఇక్కడ నుంచి మన సూర్యాపేట పాతిమ శివాలయం వరకు స్వరంగ మార్గం ఉండేది. అప్పట్లో రాజుగా ఆ కాలంలో ఎవరైనా యుద్ధానికి కానీ వాడు వస్తుంటే ఈ కింద నుంచి వెళ్ళి సమాచారం అందిస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఈ మూల ఇక్కడ నుంచి సూర్యాపేటలో పాతిమ శివాలయం వరకు స్వరంగ మార్గం ఉండేదన్నమాట ఈ ప్లేస్లో. కాలం నుంచి ఉన్న బావి అనమాట. ఈ గుడి ఎప్పుడైతే నిర్మించారో అప్పటి నుంచి ఉన్న బావి. అంటే మనం పంచామృతాలతో అభిషేకం చేసినా ఇదంతా వేరే విషయం అయితే, ఈ వాటర్తో అభిషేకం చేస్తే మనకి చాలా పుణ్యం అనమాట. ఎందుకంటే పూర్వకాలం నుంచి ఉంది కాబట్టి ఇది బావి అనమాట. ఒక 1200 సంవత్సరాల క్రితం నాటి బావి అనమాట. ప్రతిరోజు మనం ఈ నీళ్ళతోనే ఇక్కడ ఉన్న స్వామివార్లకు కానీ అమ్మవార్లకు కానీ ప్రతిరోజు ఈ నీళ్ళతోనే మనం అభిషేకం చేస్తాం అనమాట. ఈ నీళ్ళు కూడా కిందికి ఊరవమ్మ, పైకే ఉంటాయి, కనపడతాయి చూడండి.
కాలం కూడా ఎండిపోవమ్మా. ఈ నీళ్లు కూడా పైకి మనకు కనపడుతుంటాయి చూస్తే. మనం పాలు పంచామృతాలతో అభిషేకం చేసేదానికంటే ఈ వాటర్తో చేస్తే చాలా పుణ్యం అనమాట. మన కార్తీక మాసంలో వచ్చేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ, ఒక్కొక్క వారం. ఇప్పుడు 4 సోమవారాలు వస్తాయి కదండి. ఒక సోమవారం 1,00,000 పండ్లతో అలంకరణ, ఇంకో 2వ సోమవారం వచ్చేసి 1,00,000 రుద్రాక్షలతో అలంకరణ, 3వ సోమవారం వచ్చి 1,00,000 పుష్ప నుంచి ఉన్న పుట్ట అనమాట ఇది. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సరస్వతి అమ్మవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఒకటేసారి ప్రతిష్ఠ చేశారు. కానీ ఇక్కడ ఉన్న పుట్ట మాత్రం పూర్వకాలం నుంచి ఉన్న పుట్ట అనమాట. ఈ 1200 సంవత్సరాల నుంచి ఉన్న పుట్ట అనమాట. ఇక్కడ వివాహం కాని వాళ్ళు, సంతానం లేని వాళ్ళు ఇక్కడ వచ్చి అభిషేకం చేసుకుంటారు. ఒక 4-5 మంగళవారాలు చేసుకొని వాళ్ళకి శీఘ్రంగా, మనం ఇందాక చెప్పుకున్నట్లయితే శీఘ్రంగా మనం సంతానము, వివాహము తొందరగా అవుతుందన్నమాట. ఇక్కడ నిద్ర చేసి నెక్స్ట్ రోజు ఇక్కడ ముడుపు కట్టుకొని అభిషేకం చేసుకున్నట్లయితే వాళ్ళ కోరికలు అతి శీఘ్రంగా నెరవేరుతాయి అన్నమాట. నాట్య మండపం అంటారండి. మనకి ఎక్కడైనా ఇక్కడ నంది ఉంటుంది, కాబట్టి ఇక్కడ నంది ఉండదు అనమాట. పూర్వకాలంలో ఇక్కడ స్వామివారికి అభిషేకం చేసే ముందు నృత్య కళాకారులతో ఇక్కడ నృత్యం నిర్మించేవాళ్ళు అనమాట. అక్కడ రాజు అభిషేకం చేస్తుంటే ఇక్కడ నృత్యం నిర్మించేవాళ్ళు అనమాట. దాని మూలాన ఇక్కడ ఉన్న నందిని తీసుకెళ్ళి మనకి గోపురం ముందు ఉంచారనమాట. ఇక్కడ మనకు వచ్చేసి శిలా విగ్రహాలు ఉంటాయి అనమాట. మొత్తం నాట్య కళాకారులు మన వీణా, వాయిద్యం, మృదంగం ఇవన్నీ పట్టుకొని మనకి నాట్య భంగిమల్లో ఒక్కొక్క కనపడుతూ ఉంటారనమాట. ఇక్కడ వచ్చేసి మనకి చుట్టూ అష్టదిక్పాలకులు ఉంటాయి అనమాట. పైన అక్కడ మొదలుకొని 8 దిక్కులు 8 నాట్య కళాకారులు అష్టదిక్పాలక రూపంలో ఉంటారనమాట. మనకి ఈశాన్య మూల వచ్చేసి మనకి ఇక్కడ లక్ష్మీ అమ్మవారు ఉంటారు. జరుగుతుంది ఈశాన్య మూల ఇక్కడ మనకి లక్ష్మీ అమ్మవారు ఉంటారనమాట. ఇక్కడ వచ్చేసి శివపార్వతులు, మనకి శివపార్వతులు దర్శనమిస్తారు అన్నమాట ఈశాన్యంలో. స్వామివారు ప్రదోష వేళలో ఎలా అయితే నాట్యం చేస్తూ కనపడ్డారో ఇక్కడ మనకి అదే భంగిమలో ఇక్కడ స్వామివారు ఉంటారనమాట. నటరాజ స్వామి అంటారనమాట. అదే పక్కన వచ్చేసి ఇక్కడ బ్రహ్మదేవుడు ఉంటాడు. రైట్, ఇక్కడ బ్రహ్మదేవుడు, అక్కడ వినాయకుడు ఉంటాడు అనమాట అటు పక్కన. సంపూర్ణంగా ఇది నాట్యం కోసం నిర్మించినటువంటి గుడి కాబట్టి ఇది మనకి ఇక్కడ ఈ స్తంభాలలో సప్తస్వరాలు అనేవి వినపడతాయి అన్నమాట. దీన్ని సప్తస్వరాలు అంటారు అనమాట. ఈ రాయి మొత్తం ఒకటే, కానీ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క డిఫరెంట్ సౌండ్స్ వస్తాయి అనమాట. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క, దాన్ని సప్తస్వరాలు అంటారనమాట. ఇది గణపతి సామంతరాజుల కాలంలో నిర్మించారండి. బేతిరెడ్డి, నామిరెడ్డి అనే ఇద్దరు రేచర్ల రెడ్డి రాజులు దీన్ని నిర్మించారనమాట. బేతిరెడ్డి అనే అతను వచ్చేసి ఇప్పుడు మనం చూసినట్టయితే త్రికూటేశ్వరాలయం నిర్మించాడు. మొట్టమొదటిగా కాకతీయులు నిర్మించినటువంటి పిల్లలమర్రి గ్రామంలో మొట్టమొదటి గుడి త్రికూటేశ్వరాలయం అనమాట. త్రికూటేశ్వరాలయం నిర్మించిన ఒక 10-15 సంవత్సరాల తర్వాత మనకి వచ్చేసి నామేశ్వరాలయం, ఇప్పుడు మనం చూసాం కదండి, నామేశ్వరాలయం నిర్మించారనమాట. నామేశ్వరాలయానికి, త్రికూటేశ్వరాలయానికి తర్వాత ఒక 100 సంవత్సరాల తర్వాత మనకి ఇక్కడ ఎరకేశ్వరాలయం అని నిర్మించారనమాట. మెయిన్గా ప్రధాన ఆలయం వచ్చేసి మనకి ఇక్కడ పార్వతీ మహదేవ నామేశ్వర స్వామి ఆలయం అండి. ప్రధాన ఆలయంగా దీన్ని పిలువబడుతుంది అనమాట. పూర్వకాలంలో ఇక్కడ నందీశ్వరుడు పూర్వకాలంలో రాత్రిపూట అంతవరకు ఇక్కడ ఉండేవాడట. రాత్రిపూట కాగానే ఊరంతా సంచారం చేసి ఇక్కడ ఒక బావి ఉండేది. ఆ బావి దగ్గరికి వెళ్ళి వాటర్ తాగి వచ్చేసి మళ్ళీ పొద్దున అయ్యేసరికి మళ్ళీ ఇక్కడ శిలలాగా ఇలా ఉండేవాడట. ఇట్లా కాలపరిమితిగా నడుస్తున్న కాలంలో ఇలా వెళ్ళి వస్తుండగా ఒక అతను చూశాడట. ఆ రోజు చూసినప్పటి నుంచి ఈ నందీశ్వరుడు ఇక్కడ ఇలా ప్రతిష్ఠించిపోయాడు అనమాట. ఇక్కడ విశేషం ఏంటంటే, మన ఇక్కడ త్రికూటేశ్వరంలో ఎందుకని వచ్చిందంటే 3 శివలింగాలు ఉంటాయి ఇక్కడ. ఈ 3 మనకి ఎక్కడున్నా నంది శివుని చూస్తున్నట్టే ఉండాలి కాబట్టి, ఎదురుగా ఉన్నప్పుడు ఈ త్రికూటేశ్వరం 3 చూడాలి కాబట్టి మీరు ఎటు చూసినా నంది మనకి శివుడి వైపే చూస్తున్నట్టు కనపడుతూ ఉంటుంది. ఈ మనకి 3D డైరెక్షన్ అనమాట. ఎటు చూసినా మనకి నందీశ్వరుడు మన వైపే చూస్తున్నట్టు కనబడుతూ ఉంటుంది. మీరు అటు చూసుకోండి కావాలంటే. ఈ నందీశ్వరుడు కూడా చాలా శిల్పకళతో ఆ కాకతీయ రాజులు చెక్కినటువంటి డిజైన్ చూడండి. ఈ కాలంలో ఇప్పుడు మనకి ఇట్లా ఈ కట్టడాలు ఇక్కడ ఉండవన్నమాట.
క్షేత్రంలో మరొక విశేషం ఏంటంటే కుల మతాలకి అతీతంగా ఈ యొక్క క్షేత్రంలో అందరూ దర్శిస్తూ ఉంటారు. మనకి ప్రత్యక్షంగా నిదర్శనం ఏంటయ్యా అంటే ఈ యొక్క ఎరకేశ్వర స్వామి ఆలయంలో ఒక ముస్లిం అనే అతను భక్తితోని స్వామివారికి ఒక ఆలయాన్ని ఇక్కడ కట్టించడం జరిగింది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యుల్లో ఒక సభ్యులుగా వారిని కూడా చేర్చడం జరిగింది. అంటే ఇక్కడ ఎటువంటి తారతమ్యాలు లేకుండా, ఎటువంటి విభేదాలు లేకుండా అందరూ కూడా కలిసి ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి పదంలో నడవడం ఇక్కడ చాలా ప్రత్యేకమైనది. చాలా నచ్చిందండి. ఇక్కడ అందరు చాలా మంచి వాళ్ళు, బాగా చూపిస్తారు, బాగా ఆనందంగా ఉంది మాకు. బ్రహ్మసహిత సరస్వతి ఆలయం అండి. ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నట్లయితే బ్రహ్మదేవుడికి మన పురాణాల్లో చెప్పుకున్నట్లయితే ఎక్కడ గుడి ఉండదన్నమాట. మనకి బ్రహ్మదేవుడికి ఎక్కడ ఉండదు. కాబట్టి పిల్లల వల్ల విశేషం ఏంటంటే బ్రహ్మసహిత సరస్వతి దేవి ఏకశిల మీద మనకి ఇక్కడ దర్శనం ఇస్తూ ఉంటారనమాట. ఈ ఒక 5 సంవత్సరాల ముందు దీనికి అమ్మవారిని ప్రతిష్ఠ చేశారనమాట. ఇక్కడ వచ్చేసి ప్రతి మూలా నక్షత్రం రోజు అమ్మవారికి అభిషేకము, మహిళా భక్తుల చేత కుంకుమార్చన, శ్రీచక్ర ఆరాధన, శ్రీచక్ర అర్చన కూడా ఇక్కడ జరుగుతుందన్నమాట. మనకి ఇక్కడ బ్రహ్మసహిత సరస్వతి దేవి ఏకశిల మీద నెమలి వాహనం మీద మనకి ఇక్కడ దర్శనం ఇస్తారనమాట. లోపలికి వెళ్ళాలి. నెమలి ఆయన బ్రహ్మ, అవును కదా. అమ్మవారు మాత్రం భలే ఉన్నారు. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో నుంచి బాగా జనాలు తరలి వస్తూ ఉంటారు. ఈ కార్తీక మాసంలో విశేషంగా వస్తారనమాట. మన కార్తీక మాసంలో వచ్చేసి ఇక్కడ బ్రహ్మోత్సవాల్లాగా నిర్మిస్తూ ఉంటాం అనమాట. కార్తీక మాసంలో వచ్చే 4 సోమవారాల్లో ఒక సోమవారం పండ్ల అలంకరణ, ఇంకో సోమవారం వచ్చేసి 1,00,000 రుద్రాక్షలతో అలంకరణ, 3వ సోమవారం వచ్చేసి 1,00,000 పుష్పార్చన, 4వ సోమవారం వచ్చేసి 1,00,000 బిల్వార్చన, మళ్ళీ కార్తీక మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజు అన్నాభిషేకము, మళ్ళీ భస్మాభిషేకము, ఇవన్నీ విశేషంగా స్వామివారికి అలంకరణలు, అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటాం అనమాట. ఈ అభిషేకాల్లో పాల్గొనే భక్తులు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో నుంచి బాగా వస్తారనమాట. మనకి ఇక్కడ ప్రధాన ఆలయంలో వచ్చేసి ఏంటంటే మార్నింగ్ 4:30కి అభిషేకం స్టార్ట్ అవుతుందండి. ఆ 4:30కి అభిషేకం స్టార్ట్ చేసిన జనాలు ఒక వేలాది మందిలో జనాలు ఇక్కడ తరలి వస్తూ ఉంటారు. మనకి విశేషమైన బ్రహ్మసూత్రం కలిగిన శివాలయం కాబట్టి, చాలా పురాతన కాలమైనటువంటి గుడి కాబట్టి జనాలు బాగా వస్తూ ఉంటారు. మనం పొద్దున 4 గంటలకి తెల్లవారుజామున అభిషేకం పెట్టినా జనాలు బాగానే వస్తుంటారు. 2 తెలుగు రాష్ట్రాల్లో నుంచి బాగా వస్తారన్నమాట జనాలు. శ్రీచక్ర అర్చన కూడా జరుగుతుందన్నమాట. ప్రతి మూలా నక్షత్రం రోజు మహిళా భక్తుల చేత కుంకుమార్చన, సరస్వతి అమ్మవారి అభిషేకము జరుగుతుందన్నమాట. ప్రతి మూలా నక్షత్రం రోజు మనకి ఇక్కడ అక్షరాభ్యాసం చేసుకోవడానికి కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారన్నమాట జనాలు అక్షరాభ్యాసం చేయించుకోవడానికి. ఏకశిల మీద బ్రహ్మ సహిత సరస్వతి దేవి నెమలి వాహనం మీద మనకి దర్శనం ఇస్తూ ఉంటారన్నమాట. మన పిల్లల మరిలో మనకి మొత్తం 4 గుళ్ళు ఉంటాయి. ఒకటి నామేశ్వరం ప్రధాన ఆలయం వచ్చేసి మహాదేవ నామేశ్వరాలయము, దాని తర్వాత ఎరకేశ్వరాలయము, దాని తర్వాత మనకి వచ్చేసి త్రికూటేశ్వరాలయము, బ్రహ్మ సహిత సరస్వతి దేవి ఆలయము, మొత్తం 4 మనకి ఆలయాలు ఉన్నాయి. ఇప్పుడు మనం త్రికూటేశ్వరాలయంలోకి మనం వెళ్తున్నాము. మనకి
కాకతీయ రాజులు నిర్మించినటువంటి గుళ్ళల్లో పిల్లలమర్రిలో మొట్టమొదటి ఆలయం అన్నమాట ఇది. దీన్ని త్రికూటేశ్వర ఆలయం అంటారు అనమాట. 3 దిక్కులో మనకి 3 శివలింగాలు మనకి కనబడుతూ ఉంటాయి చూడండి. ఇక్కడ విశేషం ఏంటంటే మనకి నంది ఎటు చూసినా మనకి శివుడి వైపే చూస్తున్నట్టు ఉంటుంది. మనకి ఎక్కడైనా శివుడి ముందు చాలా విశేషంగా ఉంటుందన్నమాట. ఇక్కడ ద్వారం ఇక్కడ వచ్చేసి మనకి గజలక్ష్మి అమ్మవారు ఉంటారు. మనకి మొత్తం ఎక్కడ చూసినా మనకి శిల్పకళ మాత్రం చాలా విశేషంగా ఉంటుందన్నమాట. ఈ పిల్లలమర్రి గ్రామంలో మనకి ఇక్కడ వచ్చేసి నామేశ్వరాలయం ప్రధాన ఆలయం అనమాట. 1200 సంవత్సరాల క్రితంది. వేదిరెడ్డి నామిరెడ్డి అనే ఇద్దరు రేచర్ల రెడ్డి రాజులు దీన్ని నిర్మించారనమాట. మనకి ఇక్కడ శిల్పకళ చూసినట్టయితే ఒక్కొక్క నాట్య భంగిమల్లో ఒక్కొక్క నాట్య కళాకారులు ఉంటారనమాట. చూడండి ఇక్కడ ఒక్కొక్క నమస్కారం, ఇది నృత్యం, ఈ నాట్య భంగిమల్లో ఒక్కొక్క నృత్య కళాకారులు ఇలా మనకి శిల్పకళలో మనకి దర్శనమిస్తారనమాట. ఆ కాలంలో చూడండి శిల్పకళ మనకి ఎలా కాకతీయ రాజులు ఎలా అయితే చెక్కారో ఈ ఇక్కడ నుంచి ఇటు పక్కకు పెడితే మనకి ఏదైనా స్మూత్గా ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ గ్యాపులు చాలా విశేషంగా చెక్కడం జరిగింది అనమాట ఈ శిల్పకళ. ఇవన్నీ ఆగ్రహ ప్రతిపత్తదే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరో. ఓం నమః శివాయ నమః. ఇది పిల్లలమర్రి గ్రామంలో ఉన్నటువంటి మహాదేవ నామేశ్వర స్వామి ఆలయం. ఇది ఒక 1200 సంవత్సరాల క్రితందండి. చాలా పురాతన కాలమైన గుడి. బ్రహ్మసూత్రం కలిగిన శివాలయం అనమాట. బ్రహ్మసూత్రం అనగా విశేష ఆరాధన ఫలితం అనమాట. బ్రహ్మసూత్రం ఉన్నట్టయితే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఇద్దరు త్రిమూర్తులు మనకి ఇక్కడ ఈ బ్రహ్మసూత్రంలో ఉన్న శివాలయంలో ఉంటారనమాట. బ్రహ్మసూత్ర శివాలయం అంటే విశేష ఆరాధన ఫలితం. మనకు వచ్చిన కళని ఒక నాట్య రూపంగా కానీ, జప రూపంగా కానీ, పాట రూపంగా కానీ, ఏ రూపంగా కానీ మనం చూపించినా 1 రెట్ల ఫలితం లభిస్తుంది అనమాట. ఇది చాలా పురాతన కాలమైన గుడి. కానీ మనకి ఏ శివాలయంలో చూసుకున్నా మనకి శివుడి ముందు నంది ఉంటుంది అనమాట. మనకి శివాలయంలో ఈ కాకతీయ కాలంలో కట్టిన శివాలయంలో నంది ఉండదన్నమాట. ఇక్కడ నంది ఎందుకు ఉండదంటే పూర్వకాలంలో కాకతీయ రాజులు ఇక్కడ అభిషేకం చేసే ముందు ఇక్కడ నాట్య మండపం ఉంది బయట. ఆ నాట్య మండపంలో నృత్య కళాకారులు నాట్యం నిర్మించేవాళ్ళు అనమాట. దాని మూలాన ఇక్కడ ఉన్న నందిని తీసుకెళ్లి పైన గోపురం ముందు నిర్మించారనమాట. ఇది చాలా విశేషమైన చాలా పురాతన కాలమైన గుడి. మొత్తం ఈ టెంపుల్ ఎందుకు నిర్మించారంటే కేవలం నాట్యం కోసం నిర్మించినటువంటి గుడి అనమాట. ఇది మనకి బ్రహ్మసూత్రం కలిగిన శివాలయం. ప్రస్తుతానికి ఇప్పుడు మనకు బ్రహ్మసూత్రం కనపడదు. ఎందుకంటే కార్తీక మాసంలో ఒక్కొక్క సోమవారం ఒక్కొక్క విశేష అలంకరణ అనేది మేము ఉత్సవాలుగా చేస్తాం అనమాట. ఫస్ట్ సోమవారం పళ్ళతో అలంకరణ అయింది. ఇప్పుడు 2వ సోమవారం కాబట్టి ఈరోజు 6 లక్ష రుద్రాక్షలతో అలంకరణ చేసాము. కాబట్టి మనకి ఇప్పుడు బ్రహ్మసూత్రం కనపడదు. అది చాలా విశేషమైన గుడి కాబట్టి ఇది చాలా పురాతన కాలమైన గుడి. ఇక్కడ మనకు వచ్చేసి నామేశ్వరాలయము, త్రికూటేశ్వరాలయము, బ్రహ్మ సహిత సరస్వతీదేవి ఆలయం ఉందన్నమాట. బ్రహ్మదేవుడు మనకి ఎక్కడ పురాణంలో చెప్పినట్టుగా బ్రహ్మదేవుడు మనకి ఎక్కడ గుళ్ళు ఉండమన్నమాట. కాకపోతే ఇక్కడ మనకి విశేషంగా కాకతీయ రాజులు బ్రహ్మ సరస్వతి ఏకశిల మీద ఇక్కడ మనకి నిర్మించారనమాట. మనకి ఇక్కడ నాగేంద్రుడు పుట్ట ఉంటుందన్నమాట. అక్కడ వివాహం కాని వాళ్ళు, సంతానం లేని వాళ్ళు ఇక్కడ వచ్చి ఒక 5 మంగళవారాలు అభిషేకం చేసుకున్నట్లయితే వెంటనే అతి శీఘ్రంగా మనకి అందుద్ది అనమాట. వివాహమైన, సంతానమైన ఏదైనా భక్తులు చాలా నమ్మకంతో చాలా పవర్ఫుల్ అయిన గుడి కాబట్టి ఇది చాలా భక్తులు చాలా నమ్ముతారనమాట. మహాదేవ నామేశ్వర స్వామి వారిలో ప్రధాన అర్చకునండి. నా పేరు శంభుని వెంకట సాయి శర్మ. మాది సూర్యాపేట అండి. నేను వచ్చి ఇక్కడికి వచ్చి 6 మంత్స్ అవుతుందండి. నేను స్వామివారి సేవలో తరిస్తున్నాను. అది నకరేకల్, నల్గొండ జిల్లా. ఈ పిల్లలమర్రి దైవ అనుగ్రహం కోసం మేము ప్రతి సంవత్సరం వస్తుంటాము. ఈ 4-5 సంవత్సరాల నుంచి గుడి బాగా డెవలప్మెంట్ కనిపిస్తుంది. అయ్యగారులది చాలా బాగా అప్డేట్ అవుతున్నారు. అది దానివల్లనే మేము వస్తున్నాము. ఫోన్లలో చూసి స్వామివారి రూపం చూసి దర్శనం కోసమని మా కుటుంబ సహితంగా అందరం వచ్చాము. అసలు చాలా బాగా అనిపిస్తుంది. పురాతన 1200 సంవత్సరాల క్రితంది కాకతీయుల నాటిది చాలా పవర్ఫుల్. అయ్యగారులకు అసలు విశేషంగా అభినందనలండి. ఎందుకంటే గుడి ఎన్నేళ్ల నుంచి మా నకరేకల్ పక్కన ఉన్నా కూడా మాకు తెలియలేదు అసలు. ఇప్పుడున్న అయ్యగారులు అయితే చాలా అంటే చాలా అభినందనం అది. ఎందుకంటే గుడిని చాలా బాగా అంటే ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అది అప్డేట్ అవ్వాలంటే ఫోన్ల ద్వారానే కదా. వాళ్ళు మంచిగా అప్డేట్ అవ్వి ప్రజల్లోకి తీసుకొచ్చినారు.
దాని ద్వారానే మేము చూసి వచ్చినాము. ఇక్కడ వాతావరణం చాలా బాగుంటున్నది. వీళ్ళ పూజలు కూడా మంచిగా చేపిస్తున్నారు అయ్యగారులు. మాకు చాలా మంచిగా అనిపిస్తున్నది. చాలా మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. నేను మా ఫ్రెండ్ హైదరాబాద్ నుంచి వచ్చాము మా సార్తో కలిసి. ఇక్కడ మా చుట్టాల వాళ్ళు మా ఆడబిడ్డ కూతురు ఉంటారు. కాకపోతే మాకు ఏంటంటే మీ ఆలయం గురించి తెలియదు. కాకపోతే మేము ఆలయాల గురించి సెర్చ్ చేసినప్పుడు ఇది పురాతనమైనది, కాకతీయుల కాలం నాటిది అని అంటే చూద్దాము అనే ఉద్దేశంతో వచ్చాము. కాకపోతే ఇక్కడికి వచ్చినాక ఆలయాల లోపల పర్వాలేదు, బాగానే ఉన్నాయి, కానీ బయట మెయింటెనెన్స్ అంత బాగలేదు. ఇంకా మెయింటెనెన్స్ చేసి ఇంకా దాన్ని ఇది చేస్తే జనాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. నా పేరు గీత, నల్గొండ నుంచి వచ్చాను. ఇదివరకు 3 years కింద వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వచ్చాను. అంటే ఆలయం అప్పటికిప్పుడే కొంచెం డెవలప్ అయింది. నేను వచ్చినప్పటికిప్పటికి ఇంకా కొంచెం అయితే బాగుంటుందని అనుకుంటున్నాను. మేము సూర్యాపేట నుంచి వచ్చినాము. ఈసారి తొలిసారి, ఇంతకుముందు రాలేదు, ఇదే ఫస్ట్ టైం. చాలా బాగుంది. టెంపుల్ చూడాలనుకుంటున్నాము. చాలా రోజుల నుంచి రాలేకపోయింది. కార్తీక మాసం అని వచ్చేసింది. ఈరోజు సోమవారం ఒకటైంది. కార్తీక మాసంలో టెంపుల్కి రావాలని వచ్చేసింది. ఈ పూజా కార్యక్రమం ముగించుకొని వెళ్ళిపోదామని. చాలా బాగుంది. మేము సూర్యాపేట నుంచి వచ్చినాము. నా పేరు రమేష్, మా శ్రీమతి గారి తరఫున. చాలా బాగుంది. శివాలయం కట్టడం బాగుంది. శివాయ. బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా కార్తీక సోమవారం సందర్భంగా శుభాకాంక్షలు. మేము ఈరోజు ఎంతో చరిత్ర ప్రసిద్ధిగాంచినటువంటి సుమారు 800 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మన సూర్యాపేట శివార్లో ఉన్నటువంటి పిల్లల మరి శివాలయంకి వచ్చామండి. మేము ఖమ్మం నుంచి వచ్చాము. మా భక్త బృందం అంతా కూడా ఖమ్మం నుంచి వచ్చామండి. ఈ చరిత్ర ప్రసిద్ధిగాంచిన శివాలయం చూసి మేము ఎంతో సంతోషించాము. ఇక్కడ పాము పుట్ట కూడా సుమారు అప్పటి నుంచే, అంటే 800 సంవత్సరాల కాలం క్రితం నుంచి ఇక్కడ పుట్ట ఉందండి. రావి చెట్టు, ఇవన్నీ చాలా సంతోషకరంగా మా మనసుకి చాలా ప్రశాంతతనిస్తున్నవి. దీపము కూడా వెలిగించామండి. ధన్యవాదాలు. మేము ఖమ్మం నుండి వచ్చాము. ఇది సుమారుగా 800 years నుంచి ఉంటుందని తెలిసి ఇంకొకసారి చూద్దామని, ఇవాళ సోమవారం కలిసి వచ్చిందని ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చాము. ఓకే, అంతా బాగుంది. పుట్ట ఇవన్నీ దీపాలు వెలిగించుకున్నాము. మారేడు చెట్టు దగ్గర పూజ చేసాము. లోపలికి వెళ్ళి ఇంకా దర్శించుకోవడమే. ఓం నమః. చెప్పు.
క్షేత్రంలో మరొక విశేషం ఏంటంటే కుల మతాలకి అతీతంగా ఈ యొక్క క్షేత్రంలో అందరూ దర్శిస్తూ ఉంటారు. మనకి ప్రత్యక్షంగా నిదర్శనం ఏంటయ్యా అంటే ఈ యొక్క ఎరకేశ్వర స్వామి ఆలయంలో ఒక ముస్లిం అనే అతను భక్తితోని స్వామివారికి ఒక ఆలయాన్నే ఇక్కడ కట్టించడం జరిగింది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యుల్లో ఒక సభ్యులుగా వారిని కూడా చేర్చడం జరిగింది. అంటే ఇక్కడ ఎటువంటి తారతమ్యాలు లేకుండా, ఎటువంటి విభేదాలు లేకుండా అందరూ కూడా కలిసి ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి పదంలో నడవడం ఇక్కడ చాలా ప్రత్యేకమైనది. చాలా నచ్చిందండి. ఇక్కడ అందరు చాలా మంచి వాళ్ళు, బాగా చూపిస్తారు, బాగా ఆనందంగా ఉంది మాకు. ఒక క్షేత్రంలో మరొక విశేషం ఏంటంటే కుల మతాలకి అతీతంగా ఈ యొక్క క్షేత్రంలో అందరూ దర్శిస్తూ ఉంటారు. మనకి ప్రత్యక్షంగా నిదర్శనం ఏంటయ్యా అంటే ఈ యొక్క ఎరకేశ్వర స్వామి ఆలయంలో ఒక ముస్లిం అనే అతను భక్తితోని స్వామివారికి ఒక ఆలయాన్నే ఇక్కడ కట్టించడం జరిగింది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యుల్లో ఒక సభ్యులుగా వారిని కూడా చేర్చడం జరిగింది. అంటే ఇక్కడ ఎటువంటి తారతమ్యాలు లేకుండా, ఎటువంటి విభేదాలు లేకుండా అందరూ కూడా కలిసి ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి పదంలో నడవడం ఇక్కడ చాలా ప్రత్యేకమైనది. చాలా నచ్చిందండి. ఇక్కడ అందరు చాలా మంచి వాళ్ళు, బాగా చూపిస్తారు, బాగా ఆనందంగా ఉంది మాకు. శిలాశాసనం అండి. ఈ గుడి శిలాశాసనం దేవనాగరి లిపిలో ఉంటుందన్నమాట. ఈ శిలాశాసనం ఊళ్ళో కాకతీయ రాజులు మనకి ఎలా నిర్మించారు, ఎక్కడ నిర్మించారు, ఎట్లా నిర్మించారు, ఏ సంవత్సరంలో నిర్మించారు అనేది మొత్తం ఈ దేవనాగరి లిపిలో మనకి ఇక్కడ ఉంటుందన్నమాట. రాజారావు ఖమ్మం టౌన్ నుంచి దర్శనార్థం పిల్లల మరని చాలా ఓల్డ్ టెంపుల్. కార్తీక మాసంలో దర్శనం చేసుకుంటే చాలా మంచిదని చెప్పి చాలా అనేవారు. ప్రత్యక్షంగా ఎక్కువ 10 సంవత్సరాలు అనుకుంటున్నా కానీ రావడానికి భగవంతుడు అనుకోకుండా శివుడు పర్మిషన్ ఇచ్చినట్టుంది. దానికోసం మేము నా 4 బిడ్డలు, మా మరదలు అందరూ కలిసి ఈ దర్శనం వచ్చాము. చాలా ప్రశాంతంగా ఉంది. పిల్లలు మరంటే మేము అనుకున్నాం కానీ చాలా ప్రశాంతంగా, చాలా పాఠ్యములు ఇక్కడ చాలా తండాలు వచ్చి దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది. అనుకున్న పనులు నెరవేర్తి అన్నారు. ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి మేము మనసులో మాట అనుకున్నాము. పోతే మళ్ళీ వచ్చి దర్శనం చేసుకోవాలి. శ్రీ గురుభ్యో నమః. వాగర్ధావ్యో సంపృక్తౌ వాగర్ధ ప్రతివర్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. చారిత్రాత్మకమైనటువంటి సూర్యాపేట జిల్లా అతి చేరువలో ఉన్నటువంటి కాకతీయులు ప్రతిష్ఠించి నేటి వరకు కూడా విశేష పూజలు అందుకుంటున్నటువంటి చారిత్రాత్మకమైన 1000 సంవత్సరాల కాలం నాటి పిల్లల మరి శివాలయాల్లో ఎంతో విశేషంగా ఈ యొక్క కార్తీక మాస ఉత్సవాలు 2025 సంవత్సరంలో ఎంతో వైభవంగా విశేష అలంకరణలు, అభిషేకాలు, పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క విశేషమైనటువంటి క్షేత్రంలో మనకి ఎరకేశ్వర స్వామి ఆలయం ఉంటుంది, మరియు శ్రీ పార్వతీ మహాదేవనామేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. అనంతరం శ్రీ త్రికూటేశ్వర స్వామి ఆలయం, సరస్వతీదేవి సమేత బ్రహ్మదేవాలయం, నాగేంద్రుడి యొక్క ఆలయాలు ఎన్నో వైభవపేతంగా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ 2 శివలింగాలకి బ్రహ్మసూత్రం ఉంటుంది. అంటే సాధారణంగా ఏ శివలింగానికైనా సరే గీత ఉండదు. ఇక్కడ ఉన్నటువంటి 2 శివలింగాలకి మధ్యలో గీత ఉంటుంది. దాన్ని బ్రహ్మసూత్రము అంటారు. మనకి చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా ఈ యొక్క ఆలయం చాలా విశేషమైంది. మీరు ఈ ఆలయంలో జపం కానీ, హోమం కానీ, దాన ధర్మాలు కానీ, పూజలు కానీ ఏదైనా ఒక్కసారి కనుక మీరు చేస్తే దాన్ని 1,000 సార్లు మీరు చేస్తే ఎంత పుణ్య ఫలితం అయితే వస్తుందో ఈ ఆలయంలో మీరు ఒక్కసారి చేస్తే అంత పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. తర్వాత ఈ యొక్క ఆలయంలో ప్రతి సంవత్సరంలో జరిగేటువంటి ఉత్సవాలు అంటే మనకి మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. మహాశివరాత్రి రోజున ఒక రోజు ముందు నుండి 5 రోజులు ఉత్సవాలు జరుగుతాయి. అంటే గణపతి పూజతో మొదలయ్యి ఆ రథోత్సవం, అగ్నిగుండాలు, తర్వాత ఏకాంత సేవ, త్రిశూల స్నానం, కళ్యాణోత్సవం ఇలాంటి కార్యక్రమాలు 5 రోజులు కూడా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. దీనికి ఇతర రాష్ట్రాల నుండి, ఇతర దేశాల నుండి మనకి ఎన్నో లక్షలాది మంది వచ్చి స్వామివారిని దర్శిస్తారు. తర్వాత మనకి పర్వదినాలంటే పండుగల్లో దసరా కానివ్వండి, దీపావళి కానివ్వండి, మొదలగు అన్ని పండుగలలో కూడా ఎంతో వైభవంగా స్వామివారి పూజాది కార్యాలు నిర్వహించడం జరుగుతుంది. తదుపరి కార్తీక మాసంలో మనకు 1 నెల రోజుల పాటు స్వామివారికి రుద్రాభిషేకాలు చేస్తాము. తర్వాత స్వామివారికి ఒక్కొక్క రోజు అంటే ఒక రోజు 1,00,000
రుద్రాక్షలతో అలంకరణ, ఒకరోజు 365 కేజీల విభూతితో భస్మాభిషేకం వంటి ఎన్నో విశేషమైన కార్యక్రమాలు నిర్వహిస్తాము. చివరి రోజు కళ్యాణము, అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాము. ఈ యొక్క క్షేత్రాన్ని మన కాకతీయుల కాలంలో ఇక్కడ 1 లక్షల ఎకరాలలో రాజ్యాన్ని స్థాపించినటువంటి సమయంలో ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. కాకతీయుల కాలంలో గణపతి రాజు యొక్క సామంతరాజులైనటువంటి రేచర్ల నామిరెడ్డి, బేతిరెడ్డి యొక్క క్షేత్రంలో పరిపాలించారు. వాళ్ళు ప్రతిష్ఠించినటువంటి ఈ యొక్క శివలింగాలే మనం ఇప్పటికీ కూడా స్వామివారిని దర్శిస్తూ రోజు అభిషేకం నిర్వహిస్తున్నాము. ఈ ఆలయంలో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మనకి నందికి అభిషేకం నిర్వహించడం జరుగుతుంది బ్రహ్మసూత్రంతో పాటు. ఎందుకు అంటే మనకి అరుణాచలం శ్రీశైల క్షేత్రంలో ఎలాగైతే అమావాస్య ముందు వచ్చేటువంటి త్రయోదశి రోజు అక్కడ నందికి అభిషేకం చేస్తారో ఆ విధానంలోనే శాస్త్రోక్తంగా ప్రతి అమావాస్య ముందు వచ్చేటువంటి త్రయోదశి రోజు సాయంత్రం ప్రదోష సమయంలో నందికి భక్తుల యొక్క స్వహస్తాలతో అభిషేకం చేయించడం జరుగుతుంది. కావున 50 మంది భక్తులందరూ కూడా ఇంత విశేషమైనటువంటి బ్రహ్మసూత్రం కలిగినటువంటి ఆలయాన్ని దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహానికి మీరందరూ కూడా పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాం. ఇట్లా ఆలయ వంశపారంపర్య ప్రధాన అర్చకులు మునగలేటి సంతోష్ శర్మ. నందీశ్వరికి సాయంత్రం పూట ప్రదోష కాలంలో అభిషేకం చేస్తారు. ఆ అభిషేకానికి చాలా మంది జనం వస్తారు. 6ంటికి స్టార్ట్ చేశారంటే నైటు 8, 8:30 వరకు అభిషేకం చాలా బాగా చేస్తారు. కన్నుల విందుగా ఉంటుంది. చూడడానికి కూడా 2 కళ్ళు కూడా సరిపోవు. మేము లాస్ట్ టైం వచ్చి చూసాము, చాలా ఆనందపడ్డాము. మా వాళ్ళతో చెప్పి ఈసారి అభిషేకాన్ని తీసుకురావడానికి అనుకున్నాము. కానీ భగవంతుడి దయ వల్ల కార్తీక సోమవారం కలిసి రావటం వల్ల మా నాన్నగారు ఫోన్ చేసి మమ్మల్ని అందరినీ తీసుకొని వచ్చారు. నమస్తే.